స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఏ షిప్ కూడా రానివని చెప్పి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కంప్లీట్గా బ్లాక్ చేసింది ఇరాన్. ఈ బ్లాక్ ఇలానే కొనసాగిద్దా లేదా అమెరికా దాన్ని హోల్డ్ తీసుకుంటుందా, దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇంధనం సంగతి చూస్తే కనుక భారతదేశం లాంటి దేశాల్లో డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. మన దేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా కార్యకలాపాలు ఒకటా రెండా చాలా వాటికి ఇంధనం తప్పనిసరి అనమాట. చమురు నిల్వల అవసరాల్లో దాదాపు మనం 80 to 90% ఇతర దేశాల నుంచే కొనుక్కొచ్చుకుంటున్నాం, మనం దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. రీసెంట్గా హార్మూజ్ జలసంధి ఏదైతే హార్మూజ్ స్ట్రైట్ ఉందో అక్కడ నౌకలు కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. అక్కడ ఇరాన్ దాన్ని బ్లాక్ చేసిందనమాట. సో ఇలాంటి విఘాతం కలిగినప్పుడు, అబ్స్ట్రక్షన్ కలిగినప్పుడు సాధారణంగా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలు కూడా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకుంటాయి. అమెరికా కూడా దాదాపు అందరికన్నా ఎక్కువగా, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారనమాట. అయితే ఈ రిజర్వ్స్ ఎంతకాలం వస్తాయి అనే దాని మీద ప్రశ్న అనమాట. మనం చూస్తే 1991లో ఇరాక్ కువైట్ని ఆక్యుపై చేసినప్పుడు గల్ఫ్ యుద్ధం చెలరేగి ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయిందనమాట. అప్పట్లో విపరీతంగా చమురు ధరలు పెరిగిపోయాయన్నమాట. 1991లో సేమ్ ఇలాంటిదే జరిగింది. ఇరాక్ ఎప్పుడైతే కువైట్ మీద యుద్ధం చేసిందో ఆ టైంలో అనమాట. అప్పట్లో భారతదేశం దగ్గర కొన్ని వారాలకు సరిపడా మాత్రమే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవి. అప్పట్లో మనం కొనుక్కోలేక ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు అలా కాదు, మన ఎకానమీ కూడా స్ట్రాంగ్గా ఉంది, మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకవేళ కనుక ఆయిల్ ప్రైజెస్ కొంత పెరిగినా వాటిని తట్టుకుని మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే శక్తి భారతదేశం దగ్గర ఉందన్నమాట.